శత్రువు ఎంతటి బలవంతుడైనా ఐ డోంట్ కేర్, ఎందుకంటే వాని కంటే బలవంతుడు నా దేవుడు. రోగం ఎంత పెద్దదైనా నేను దాన్ని లక్ష్య పెట్టను, ఎందుకంటే దాని కంటే బలవంతుడు నా దేవుడు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఎంత పెద్దవైనా వాటి కంటే బలవంతుడు నా దేవుడు. ఆయన ఒక చిటిక వేస్తే చాలు, ఒక రోజులోనే మొత్తం తారుమారైపోతుంది. జీవితాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. అప్పటిదాకా జక్కయ్య అంటే ఊరు మొత్తంలో పాపేవుడ్రా అంటే జక్కయ్య. జస్ట్ యేసయ్య అట్లా దర్శించాడు, వచ్చాడు అంతే. ఊరు మొత్తంలో పుణ్యాత్ముడే ఉడ్రా జక్కయ్య. ఎందుకండి అంటే ఉన్న ఆస్తిలో ఏం మిగిల్చుకోలేదండి. సంపాదించినంత బేదలకి ఇచ్చేశాడు. ఆయన ఎవరి దగ్గర అయితే రూపాయికి 2 రోజులు చేశాడు, వాళ్ళకి 4 ఇచ్చాడు. అమ్మో, ఊరు మొత్తంలో కూడా అంత పుణ్యాత్ముడు లేడన్నాడు. ఒక్క రోజులో, ఒక గంటలో క్యా హో గయా, పూరా చేంజ్ హో గయా. యేసయ్య ఎంటర్ అయితే అంతే మారిపోద్ది తమ్ముడా. ఎన్ని రోజులు పట్టాలరా నీ జీవితం మారిపోవడానికి చెల్లి? ఒక్క చూపు చూస్తే చాలరా, మొత్తం మారిపోద్ది. ఆయన సీన్లోకి ఎంటర్ అయ్యాడంటే పరిస్థితులన్నీ మారిపోవాల్సిందే. అదే ఎంటర్ అయిన దాకా చూస్తూ ఉంటాం, ఎప్పుడు దిగుతాడు రంగంలో కానీ, హీరో ఎప్పుడు వస్తాడో సీన్లో కానీ, విలన్లు మిడిసిపడతంటే హీరో ఎంట్రీ కోసం చూస్తుంటాం. నేను చేసే పని అది. హీరో ఎంట్రీ అయితే అప్పుడు పగులుద్ది ఒక్కొక్కటికి, ఇటున్న మూతి ఇటు తిరిగిద్ది. దేవునికి స్తోత్రం. హల్లే. ఎంతమందికి అర్థమైంది? ఎట్లా చూడాలి ఆయన్ని? భక్తులందరూ అలా చూశారు. అబ్రహాం అలా చూశాడు, ఇస్సాకు అలా చూశాడు, యాకోబు అలా చూశాడు, పౌలు అలా చూశాడు, పేతురు అలా చూశాడు, భక్తులు దానియేలు అలా చూశాడు, శద్రకు మేషకు అబేద్నెగోలు అలా చూశారు.